రైల్వే కోడ్ టీడీపీలో ముదిరిన ఆధిపత్య పోరు, బహిరంగ విమర్శలకు దిగుతున్న నాయకులు. టీడీపీ ఇన్ఛార్జిగా విశ్వనాథ నాయుడు, వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పంతగాని నరసింహప్రసాద్ ప్రయత్నాలు. కొత్త అభ్యర్థి కోసం చక్రం తిప్పుతున్న విశ్వనాథ నాయుడు, అభ్యర్థుల మార్పుతోనే ప్రతిసారి ఓడిపోతున్నామంటున్న తెలుగు తమ్ముళ్ళు. ఇన్ఛార్జినే మార్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం. వైసీపీ ముఖ్య నేత టీడీపీలోకి చేరడానికి రంగం సిద్ధం. ఇప్పుడు ఇదే రైల్వే కోడూరులో జరుగుతున్న హాట్ టాపిక్. రైల్వే కోడూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 వరకు ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది. 2004 ఎన్నికల తర్వాత ఇక్కడ టీడీపీ గెలుపు రుచి చూడలేదని చెప్పాలి. అందుకు కారణం ఇక్కడ ప్రతి ఎన్నికకు కొత్త అభ్యర్థిని బరిలోకి దింపడమే. పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందన్న టాక్ ఉంది. బలమైన కేడరున్న నాయకత్వ లోపంతో ఓటమి చెందుతున్నారని చర్చ ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ప్రతి ఎన్నికకు కొత్త అభ్యర్థిని పోటీలో దింపడం ఒక కారణమైతే, నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఇక్కడ టీడీపీ ఓడిపోవడానికి మరో కారణం అంటున్నారు ఇక్కడ నేతలు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పంతగాని నరసింహప్రసాద్ వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా విశ్వనాథ నాయుడు, నరసింహప్రసాద్ల మధ్య పచ్చగటి వేస్తే బగ్గుమనేలా ఉంది. ఎవరికి వారే వర్గాలను పెంచి పోషిస్తున్నారని టాక్ వినబడుతుంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ఇన్ఛార్జ్ బాధ్యతలు అగ్రవర్ణాలకు కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఎవరు అభ్యర్థి ఉండాలి అనేది ఇన్ఛార్జ్ కనుసన్నల్లో జరుగుతుంది. ఇన్ఛార్జ్ పార్టీ మీద తీవ్ర ఒత్తిడి చేయడం వల్లనే గడిచిన ఎన్నికల్లో ఆయన చెప్పిన వారికి టికెట్ ఇచ్చారని టాక్ ఉంది. అయితే వచ్చే ఎన్నికల కోసం టీడీపీ అధిష్టానమే రంగంలోకి దిగుతుందని చర్చలు వినబడుతున్నాయి. ప్రజా అభిప్రాయ సేకరణ తర్వాతే ఇక్కడ అభ్యర్థిని నిర్ణయిస్తామని టీడీపీ పెద్దలు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ విశ్వనాథ నాయుడిని మార్చి కొత్త ఇన్ఛార్జ్ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అది కూడా వైసీపీ గెలుపు కోసం తెర వెనుక నుండి నడిపించిన ఓ ముఖ్య నేత టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఇక్కడ అభ్యర్థిని మారిస్తే పార్టీ కేడర్ కూడా సహకరించే అవకాశం లేదంటున్నారు పార్టీ పెద్దలు. మరి ఇప్పటికైనా నాయకులందరూ ఏకతాటిపైకి వస్తే తప్ప ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు లేవంటున్నారు. చూడాలి రైల్వే కోడూరుపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.